బిగ్ షాక్ తగిలింది. హేమను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం హేమ బెంగళూరులోని పరపాగ్రహార జైల్లో ఉన్నారు. డ్రగ్స్ కేసులో వివరణ ఇచ్చేంత వరకు హేమపై సస్పెన్షన్ కొనసాగనుంది. అయితే ఈ వ్యవహారం మొత్తానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి లైవ్ లో అందిస్తారు. గోపి, చెప్పండి. అఖిల, ఏదైతే మే 19న రేవ్ పార్టీలో జరిగిన ఏదైతే బెంగళూరు రైట్స్లో మాత్రం నటి హేమ తో పాటు 8 మంది ఆర్టిస్టులు దొరకడం కూడా జరిగింది. దానికి సంబంధించి హేమ కూడా దానికి సంబంధం లేదు అన్నట్టు హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో తను చిల్ అవుతున్నట్టు ఒక వీడియో పెట్టడం కూడా జరిగింది. దాంతోపాటు పోలీసు వాళ్ళు రంగంలోకి దిగారు. బెంగళూరుకు సంబంధించి పోలీసు వాళ్ళు పూర్తి దర్యాప్తుతో పాటు హేమ ఖచ్చితంగా డ్రగ్స్ తీసుకుందానిపై దాని నమూలు కావచ్చు, దాని టెస్టులు తీసుకున్న తర్వాత హేమ ఖచ్చితంగా డ్రగ్స్ నిర్ధారణ వచ్చిన తర్వాత తనకు నోటీసులు పంపడం కూడా జరిగింది. ఫస్ట్ సారి నోటీసులు పంపినప్పుడు తన అనారోగ్య కారణం వల్ల నేను అటెండ్ కాలేకపోతున్నట్టు కూడా తను చెప్పడం జరిగింది. దాంతోపాటు హైదరాబాద్ చేరుకున్న బెంగళూరు పోలీసులు రెండోసారి నోటీసుకు సంబంధించి తనను అరెస్ట్ చేయడంతో పాటు కోర్టులో హాజరుపరచడం జరిగింది. దాంతోపాటు తెలంగాణలో ఉన్న నాట్కో పోలీసులు కావచ్చు, తనను బ్లడ్ శాంపిల్తో పాటు ఇక్కడ కూడా తెలంగాణలో తను నిర్ధారించినట్టు కూడా తెలుస్తుంది. హేమతో పాటు 8 మంది ఆర్టిస్టులను కూడా అదుపులో తీసుకున్నారు ఆ బెంగళూరు పోలీసులు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రోజుకో టెస్టుతో హేమ ఆ విషయం బయటకు వస్తున్నప్పటికీ కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి మహా స్టేషన్ అధ్యక్షుడు ఏదైతే మంచు విష్ణు కూడా దానిపై స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి హేమ ఒక మెంబర్షిప్లో ఉన్నది కాబట్టి 24 క్లాస్లో ఆమె కూడా ఒక నెంబర్ కాబట్టి తనను సస్పెండ్ చేయాలని చాలామంది ఆర్టిస్టులు కోరటంతో తను కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి అధికారంగా ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి ఎలాంటి లెటర్ అయితే రాలేదు కాబట్టి హేమ పైన ఈ సస్పెండ్ వెయిట్ పడుతుందా లేదా అని దానిపైన ఇప్పటికే అందరూ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే మంచు విష్ణు తను స్పందిస్తూ ఏదైతే తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి నటి ఉండటం కావచ్చు, దీనికి సంబంధించి అంతా క్లీన్ చిట్ అయినాక తన గ్రూప్లో యాడ్ చేస్తుంది కూడా ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అఖిల, గోపి, అయితే రేవ్ పార్టీ నిర్వహణలో కూడా హేమ కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అంటే అధికారుల దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? ఏదైతే బెంగళూరు పోలీసు వాళ్ళు మొదటి నుంచి కూడా హేమ ఖచ్చితంగా ఈ రేవ్ పార్టీలో పాల్గొనడంతో పూర్తి దర్యాప్తు జరపడం కూడా జరిగింది. ఈ దర్యాప్తుతో పాటు తనకు సంబంధించి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకోవడం కూడా జరిగింది. బ్లడ్ శాంపుల్ అనంతరం తనకు నోటీసులు పంపడం కూడా జరిగింది. ఏదైతే నోటీసులు పంపించినప్పుడు తన ఆరోగ్య పరిస్థితి బాగాలేనని కూడా తను నోటీస్కి ఏదైతే అటెండ్ కాలేకపోయింది. తర్వాత సెకండ్ సారి నోటీస్ పంపినప్పుడు కూడా రాలేకపోయేసరికి బెంగళూరు నుంచి హైదరాబాద్కు చేరుకున్న పోలీసు వాళ్ళు తనను అదుపులో తీసుకొని తనకు సంబంధించి ఏదైతే ల్యాబ్ టెస్ట్కు సంబంధించి కావచ్చు ఇటు కోర్టుకు హాజరుపరచడం జరిగింది. దాంతో పాటు ఏదైతే 8 మంది ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళతో పాటు కూడా జరగడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఫ్లైట్ కావచ్చు, తను ఎక్కడికి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసిన తన పూర్తి సమాచారంతో బెంగళూరు పోలీసు వారు తనను అదుపులోకి తీసుకున్నట్టు కూడా చెప్పారు. అయితే ఏదైతే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఈ నటి కావడంతో పాటు మహా స్టేషన్ స్పందించిందని చెప్పవచ్చు. ఏదైతే మంచు విష్ణు అయితే మాత్రం దీనికి సంబంధించి సీరియస్గా యాక్షన్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అఖిల, రైట్ గోపి, థ్యాంక్ యూ.